ఏనుగు దంతాలు స్మగ్లింగ్ చేస్తున్న ఒక వ్యక్తిని అరెస్ట్ చేసినట్టుగా రాచకొండ పోలీస్ కమిషనర్ సుధీర్ బాబు తెలిపారు. నిందితుడి నుంచి 2 ఏనుగు దంతాలు స్వాధీనం చేసుకున్నట్టు చెప్పారు. శేషాచలం అడవుల్లో ఏనుగుల నుంచి వీటిని సేకరించారని, వీటి ధర సుమారుగా 3 కోట్ల రూపాయలు ఉంటుందని తెలిపారు. ప్రసాద్, లోకేశ్వర్ అనే 2 వ్యక్తులు వీటిని బస్సులో తీసుకొచ్చి అమ్ముతున్నారని తెలిపారు. ప్రసాద్ పట్టుబడిగా లోకేశ్వర్ పరారీలో ఉన్నట్టుగా చెప్పారు. వీరిద్దరూ గతంలో ఎర్రచంద్రం కేసులో అరెస్టే జైల్లో ఉన్నారని తెలిపారు. అక్కడి పరిచయంతో తర్వాత ఏనుగు దంతాల స్మగ్లింగ్ ప్రారంభించారని కమిషనర్ సుధీర్ బాబు చెప్పారు. aspect of policing initiatives లో రాచకొండ పోలీస్ ఎస్ఓటి టీమ్స్ చేస్తున్న ఆపరేషన్ లో ఫారెస్ట్ అఫీషియల్స్ కోఆర్డినేషన్ తో ఒక ఇంపార్టెంట్ ఇంటర్స్టేట్ గ్యాంగ్ పట్టుకోవడం జరిగింది. దీంట్లో మీరు చూసినట్టుగా ఎలిఫెంట్ ఐవరీ 2 సీజ్ చేయడం జరిగింది. ఇవి ఇంటర్నేషనల్ మార్కెట్ లో 3 crores వర్త్ ఉంటుంది. మేము పట్టుకున్న తర్వాత ఈ నేరస్తులు అసలు ఇది ఒరిజినల్ నాకు కాదా అని కూడా మేము ఫారెస్ట్ అఫీషియల్స్ లో తో మాట్లాడి ఇది అథెంటిసిటీ ఆఫ్ దిస్ ఐవరీ ఎలిఫెంట్ ఐవరీ గురించి కనుక్కొని ఇది జెన్యూన్ అని తెలిసిన తర్వాత ఇది పెద్ద నేరం రాచకొండ కమిషనరేట్ లో ఫస్ట్ టైం ఇటువంటిది మా ఎస్ఓటి ఆఫీషియల్స్ ఎనీ అదర్ ఆఫీసర్ పట్టుకున్నారు. కమిషనరేట్ వచ్చినప్పటి నుంచి ఇది ఫస్ట్ టైం సచ్ కేస్ పీపుల్ ఆఫ్ గాట్ ఇట్. దీంట్లో ఏంటంటే ద వైల్డ్ లైఫ్ ప్రొటెక్షన్ యాక్ట్ 1972 ప్రకారము ఇది నేరం. ఇది అందులో ఉన్నటువంటి షెడ్యూల్ 1 లో ఉన్నది. ప్రొహిబిటెడ్ ఇటువంటి దీన్ని క్యారీ చేసినా, అమ్మాలని చూసినా, దీన్ని పర్చేస్ చేసినా, ఈవెన్ హంటింగ్ లో దీంట్లో చేసినా కానీ ఇది